మన సంగం మండలంలో వేలగుడిపాడు గ్రామంలో జరుగుతూ ఉంది. ఎక్కడైనా పోయినప్పుడు మనం దాదాపు గత 5 సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది, వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతాం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని మంది ప్రజలు వాళ్ళ ఇంకా ఏమైనా కోరుకునే విషయాలు తప్పకుండా చెప్తారు, మనకు తెలియపరుస్తారు. మా మెట్ట ప్రాంతం అయితే ఇంకా కొంచెం తీయగా మాట్లాడతారు, అంటే ఘాటుగా మాట్లాడతారు. అది కొన్ని మీడియా వాళ్ళు ఆ ఒక్క రికార్డింగ్ తీసుకొని దాని వెనకాల ఒక కథలాగా తయారు చేస్తూ ఆ గ్రామానికి రాని లేదు, లేకపోతే ఈ విధంగా జరిగిందని చెప్పేసి రకరకాలుగా కథలు చేసి పెట్టి చేస్తూ ఉన్నారు. కానీ అదంతా బయట వాళ్ళకి, వాళ్ళు రోజు పొద్దున్న చూసుకొని వాళ్ళ టీవీలు జాగ్రత్తగా చూసుకొని అంతా బాగుందిలే మనకని చెప్పి చెప్పుకోవడానికి తప్ప అక్కడుండే ప్రజలు ఇంకెవరైనా 2-3 అడిగితే అసలు ఏం విషయం అనేది, ఏం జరిగిందని కనుక్కుంటే అప్పుడు కరెక్ట్గా అసలు సంగతి ఏందనేది బయటపడుతుంది. వాళ్ళు లేని హైప్, అంటే ఒక విషయం లేనిది ప్రజల్లో లేదు, బాగలేదు చూపించుకుంటా ఉంటే మిగతా వాళ్ళు కూడా నమ్మి ఏమో ఇదేం గురించి బాగలేదని చెప్పేసి ఉన్న ఒక ప్రచారం టైప్లో అన్ని క్రియేషన్. అంటే మనం ఒక సిద్ధం సభ జరిగింది, దాదాపు ఆ సిద్ధం సభలో నేను ఉన్నా. ఆ సభలో నాకు ఆ స్టేజ్ మీద నిలబడి వెనకాల చూస్తే ఒక 2 కిలోమీటర్లు అయితే నాకు ఎక్కడ జనాభా తప్ప ఏం కనపడలా. కానీ ఈటీవీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక షాట్ చూపించేసి అస్సలు ప్రజలు లేరని చెప్పేసి, అంటే దాని ముందు రోజు ఒక షాట్ తీసుకొని ఆ గ్రీన్ మ్యాట్ అని చెప్పి ఆ విధంగా రాశారు. అంటే వాళ్ళకి ఇంకా అబద్ధాలు ఎంత చెప్పాలనే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు చూసేవాళ్ళు, వాళ్ళు టీవీ చూసేవాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పేసి, అంటే అంత మరీ ప్రజలంతా అంత దద్దమ్మలు అనుకుంటున్నారు. వాళ్ళకి తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు. దానికి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలకి వాళ్ళు సొంత టీవీలే కనపడుతున్నాయి అనుకుంటున్నారు. ప్రజల చేతిలో, ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోన్ ఉంది, ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోటో తీసి బయటికి పంపిస్తూ ఉంటారు. అందుకు అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది. ఆ నాటకాలు అనేది కొన్ని రోజులు జరుగుతాయి, ఏదో ఇంకొక 40 రోజులు, దాని తర్వాత మళ్ళీ ఆ నాటకాలు కూడా మూసేయాల్సి వస్తుంది. ఆ విమర్శలు అనేది లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నామండి. ప్రజల్లో అయితే తప్పకుండా మీరందరూ గమనించుంటారు, ఈరోజు మాతో పాటు తిరిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేది అనేది ఖాయం. దాంట్లో అయితే మీకు ఎట్లాంటి ఆలోచన ఉండకూడదు, అది మాత్రం నిజం. అందరూ సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే సిద్ధం మీటింగ్ మన కావల్లో జరుగుతుంది. ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తా ఉన్నాను. ప్రజలందరూ పంచాయతీ వారీగా మాకెక్కువ బస్సులు ఇయ్యని చెప్పి కోరుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా కానీ జరగబోయేది మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జూన్ 4 తర్వాత ఏదో ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకొని జగన్ అని నేను అని మాట మళ్ళీ చెప్తారు సీఎంగా.